హాయ్ హలో మామ, నా పేరు ఆది. మీరు చూస్తున్నారు బాబామరి యూట్యూబ్ ఛానల్. మామ, నేనైతే సలేశ్వరం జాతరకు అయితే పోతున్నా మామ. సలేశ్వరం జాతర నాగర్ కర్నూలు డిస్టిక్లోని అమ్రాబాద్ దగ్గరలో లింగాల మండలంలో అయితే జరుగుతుంది మామ. అయితే ఈ జాతర అయితే అబ్బాయిపల్లి గ్రామ పంచాయతీ లిమిట్స్లోకి అయితే వస్తుంది మామ. అయితే మామ, ఈ జాతర ఇప్పుడు జరుగుతుందంటే ఉగాది వెళ్ళిన తర్వాత మొదటి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది మామ. అయితే 3 days అయితే జరుగుతుంది మామ ఈ జాతర. పౌర్ణమి ముందు రోజు మరియు పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు 3 రోజులు అయితే జరుగుతుంది మామ ఈ జాతర. మామ, సలేశ్వరంలో అయితే శ్రీ రాజరాజేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు మామ. ఈ లింగాన్ని ఎవరు చెక్కలేదు మరియు ఎవరు ప్రతిష్ఠించలేదు మామ. తనకు తాను స్వయంభూ ఉద్భవించుడు మామ. అక్కడైతే ఈ లింగమైన దర్శనం చేసుకోవడానికి 6 కిలోమీటర్లు అడవిలో ట్రెక్కింగ్ చేసుకుంటా కొండలు, గుట్టలు, కోణలు, వంకలు, వాగులు, చెలుకలు అన్ని దాటుకుంటూ ఈ దర్శనానికి అయితే లింగమయ్య దగ్గరికి అయితే వెళ్తారు మామ. ఈ అడవిలో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తా అంటే పులులు, సింహాలు, గుడ్డేలుగులు, చక్కని ప్రకృతి అందాలు, జలపాతాలు, అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి మామ. ఈ లింగమయ్య గుడి అయితే చాలా పురాతనమైంది మామ. ఇక్కడ ఇక్ష్వాకుల కాలం నాటి శివలింగం అయితే ఉంటుంది మామ. నాగార్జున కొండ తవ్వకాల్లో ఇక్ష్వాకుల శాసనాల్లో ప్రస్తావన మామ. క్రీస్తు శకం 260లో వేయించిన ఆ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని చులదంబగిరి అని పిలిచేవారు మామ. ఒకప్పుడు శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ భిక్షుల కోసం ఇక్ష్వాకుల రాజులు ఇక్కడ విహారాలు అయితే కట్టించారు మామ. కాలక్రమంలో 6వ 7వ శతాబ్దాల నాటికి ఈ బౌద్ధ క్షేత్రం ఒక శైవ క్షేత్రంగా రూపాంతరం చెందింది మామ. తరువాత క్రీస్తు శకం 360-370 మధ్య కాలంలో విష్ణు కుండిలులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు మామ. ఇంతవరకు ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోరి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయరి, లైక్ చేయరి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయరి. మన సలేశ్వరం జాతర గురించి అందరికి తెలియాలి కదా. ఇలాంటి వీడియోలు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం మామ. నేటికి గర్భగుడి ముఖద్వారం పైన విష్ణు కుండినుల రాజచిహ్నమైన పూల కుండి మనకు స్పష్టంగా కనిపిస్తుంది మామ. గుడికి ఎడమ వైపు బ్రహ్మలిపిలో చెక్కిన శాసనం మరియు గుడి కుడివైపు ప్రాచీన తెలుగు శాసనం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మామ. ఇవి విష్ణు కుండినుల కాలానికి చెందినవని చరిత్రకారులు నిర్ధారించారు మామ. సాహిత్యపరంగా చూసుకుంటే 11వ శతాబ్దంలో సుప్రసిద్ధ కవి పాల్కూరికి సోమనాథుడు తాను రచించిన మల్లికార్జున పండితారాధ్య చరిత్రలో ఈ సలేశ్వర క్షేత్రం గురించి అద్భుతంగా వర్ణించాడు మామ. అలాగే 16వ శతాబ్దపు శ్రీ పర్వతపు పురాణాల్లో కూడా ఇక్కడ సలేశ్వర తీర్థం, పుష్కర తీర్థ ప్రస్తావన ఉంది మామ. ఒకప్పుడు శ్రీశైలానికి వెళ్లే రాజులు, మునులు ఈ సలేశ్వరం గుండా వెళ్లేవారు. 17వ శతాబ్దం చివరిలో హైందవ సామ్రాజ్య నిర్మాత మరాఠా సింహం ఛత్రపతి శివాజీ గారు శ్రీశైల పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో శత్రువుల కన్నుగప్పి తన సైన్యంతో సహా నల్లమల అడవుల గుండా ప్రయాణిస్తూ ఈ సలేశ్వర క్షేత్రంలోనే ఆశ్రయం పొందారని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి మామ. 1990కి ముందు ఈ గుడిని 11 రోజులైతే తెరిచి ఉంచేవారు మామ. రాను రాను ఈ ప్రాంతంలో అత్యంత దట్టమైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం వల్ల వన్యప్రాణుల సంరక్షణ ఉద్దేశంతో అటవీ శాఖ వారు క్రమంగా 7 రోజులకు కుదించారు మామ. రాను రాను అది 5 రోజులకు కుదించబడ్డది. ప్రస్తుతం అయితే 3 రోజులకు కుదించి 3 రోజుల పాటు జాతర అయితే జరుపుకుంటారు మామ. అయితే మామ, మనకు దారిలో స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు కూడా పెడతారు మామ. ఈ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో శ్రీశైల మల్లికార్జునుడు, ఉమామహేశ్వరుడు, లుంబి మల్లన్న ఇలా ఎన్నో శివాలయాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికీ భిన్నమైనది ఈ సలేశ్వర తీర్థం. 3 రోజుల ఈ లింగమయ్య జాతర అయిపోయిన తర్వాత మిగతా రోజుల్లో ఈ జాతరకి ఎవరికీ అనుమతి ఉండదు మామ. ఎందుకంటే దట్టమైన అడవిలో సింహాలు, పులులు ఉంటాయి కాబట్టి అటవీ శాఖ వారు ఎవరిని లోపలికి అనుమతించరు మామ. అయితే మామ, ఇక్ష్వాకుల కాలం నాటి శివలింగం అని చెప్పినా మామ, ప్రజలైతే ఈ శివలింగాన్ని లింగమయ్య అనే పేరుతో పూజిస్తూ ఉంటారు మామ. దట్టమైన నల్లమల్ల అడవిలో కొలువై ఉన్న ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులైతే వస్తారు మామ. అయితే మామ, ఈ ప్రాంతాన్ని తెలంగాణ అమర్నాథ్ అని మరియు సౌత్ ఇండియా అమర్నాథ్ అని కూడా పిలుస్తారు మామ. అట్లెందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఎలా అయితే అమర్నాథుని ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుంటారో అలాగే మన సలేశ్వరంలో కూడా 6 కిలోమీటర్లు ఎత్తు వంపులు ఎక్కుతూ దిగుతూ లింగమయ్యను దర్శనం చేసుకోవడానికి వెళ్తాం కాబట్టి అదే ఫీలింగ్ ఉంటది. కాబట్టి తెలంగాణ అమర్నాథ్ అని మరియు సౌత్ ఇండియా అమర్నాథ్ అని కూడా పిలుస్తారు మామ. అయితే మామ, దట్టమైన నల్లమల అడవిలో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లే సమయంలో మనకు దారిలో మల్లెల తీర్థ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి మామ. అయితే మామ, ఈ జలపాతం పడే ప్రాంతాన్ని శంకు తీర్థం అని పిలుస్తారు మామ. అయితే మామ, స్వామివారి ఆలయానికి ఎదురుగా వీరభద్రుని ఆలయం కూడా ఉంటుంది మామ. పక్కనే గంగమ్మ తల్లి విగ్రహం కూడా ఉంటుంది మామ. అయితే మామ, ఈ సలేశ్వరం లింగమయ్య జాతర అయితే చెంచు గిరిజనుల ఆదివాసీయుల ఆధ్వర్యంలో ఈ జాతర అయితే జరుగుతుంది మామ.
అయితే మామ ఏ గుడిలో చూసుకున్నా ఏ క్షేత్రంలో చూసుకున్నా బ్రాహ్మణ పూజారులు మాత్రమే పూజలు చేస్తారమో. కానీ ఈ గుడిలో మాత్రం ఈ క్షేత్రంలో మాత్రం స్వామివారిని కేవలం చెంచు గిరిజనులు మాత్రమే స్వామివారికి పూజలు అయితే చేస్తారు మామ. అయితే మామ ఈ పూజలు చేసే సమయంలో స్వామివారికి ప్రత్యేకంగా ఇప్ప పువ్వులు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు మామ. అయితే మామ నాగదోషం ఉన్న వాళ్ళు స్వామివారికి వెండి పామును సమర్పిస్తే నాగదోషం పోతుందని భక్తుల యొక్క నమ్మకాలు మామ. అయితే మామ దారిలో మనకు కొండలు గుట్టలు కనిపిస్తాయి కదా ట్రెక్కింగ్ చేసే సమయంలో. అయితే ఆ కొండల నుంచి వచ్చే ఊట నీరు మనం తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్ లో ఎన్నో ఔషధాలు కలిగిన మూలికలు విస్తరించి ఉన్నాయి. ఆ మూలికల గుండా ప్రవహించిన నీటిని మనం తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. అయితే గుట్టపైన మనం చూసుకుంటే మనకు క్షౌరశాల కూడా ఉంటుంది మా. గవర్నమెంట్ వారు ఈ సలేశ్వరం జాతరకు వచ్చే వారి కోసం గవర్నమెంట్ నుండి ప్రభుత్వ బస్సులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మా. అయితే కొంత దూరం వరకే మనకు వెహికల్స్ అయితే అలో ఉంటుంది మా. 6 కిలోమీటర్లకు ముందే మనం వెహికల్స్ అయితే ఆపేసి అక్కడి నుంచి వెళ్ళి ట్రెక్కింగ్ అయితే చేసుకుంటారు రావాలి మామ ఇక్కడ దాకా. అయితే మామ చైత్ర పౌర్ణమి నాడు మాత్రమే ఇంత జనం అయితే ఉన్నారు మామ. ఆ ముందు రోజు ఆ తర్వాత రోజు అయితే అంత జనం లేరు మామ. కానీ ఈ తొక్కిసలాటలు మాత్రం ఎవ్వరికి ఏం కాలేదు మామ. ఇంతకు ముందు కూడా ఈ గుడికి దర్శనం చేసుకున్న వారికి ఎవరికి ఏం కాలేదు మామ. ఆ లింగమయ్య ఆశీస్సులు అయితే ఎల్లవేళలా ఉంటాయి మామ మన మీద. అయితే మామ ఒక్కోసారి అయితే ఒకరి మించాలి ఒకరు ఎక్కొచ్చిన సందర్భాలు కూడా ఉండే మామ. చాలా అంటే చాలా మంది క్రౌడ్ అయితే బాగా అయితే వచ్చారు మామ. ఈసారి సక్సెస్ఫుల్ గా ఈ లింగమయ్య దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మామ. ఈ వీడియో ద్వారా మీకు కూడా ఈ లింగమయ్య దర్శనం చేయించానని అనుకుంటున్నా మామ. ఓకే మామ ఈ వీడియోలో అయితే ఇంతే. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి మామ. ఈ వీడియో ద్వారా మీకు చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని అయితే అనుకుంటున్నా మామ. నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి మామ. పెద్దవారు కామెంట్ సెక్షన్ లో తెలపండి మామ ఏమైనా తప్పులు ఉంటే. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి మామ. సలేశ్వరం చరిత్ర గురించి మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకోవాలి కదా మామ. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లు మాత్రం గట్టి కొట్టండి మామ. మన చరిత్ర గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మామ. మన చరిత్ర గురించి మన చరిత్రకారుల గురించి మన గుడుల గురించి మన ధర్మం గురించి తెలుసుకోవాలి మామ. మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాలి మామ. ఈ వీడియోలో అయితే ఇంతే. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.